డాడీ కాదన్నారని జయంతి గారు మనసు మార్చుకున్నారేమో అని భయంగా ఉంది తాతయ్య. నవీన్ ఇష్టపడుతుందనేనా నీ అనుమానం? నేను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిన తర్వాత నా మనసులో ముద్రించబడిన రూపం కృష్ణదే. మీరిచ్చే కాఫీ కోసమైనా నాకు రెగ్యులర్ గా రావాలనిపిస్తుంది, కలవాలనిపిస్తుంది. ఇంకోసారి అలాంటి పనులు చేస్తావా? చేస్తావా? చెప్పు. చెత్త, పరమ చెత్తగా ఉంది రిపోర్ట్. ఇలా అయితే మనకు ఆ ప్రాజెక్ట్ రాదు. ఎంత వరస్ట్ గా తయారు చేస్తారో నువ్వే చూడు. ఓకే, పోనీ మనమే తయారు చేద్దాం. ఏంటి చేసేది? ప్రొఫెషనల్ ఇంజనీర్స్ చేయాల్సిన పని అది. మనం కూర్చుంటే కంప్లీట్ అవ్వడానికి మినిమం 1 వీక్ పడుతుంది తెలుసా? ఈ రోజు సాయంత్రం 5 గంటల కల్లా కంప్లీట్ చేసేయాలి. లేదంటే కోట్ల రూపాయల ప్రాజెక్ట్ చేజారిపోతుంది. జై, నథింగ్ టు వరీ అబౌట్. ఓకే, ఏం టెన్షన్ పడకు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. ఏంటి కిషోర్ ఇది? ఇలా అయితే ఎలా చెప్పు? మార్చు. ఫార్మేట్ ఇది కాదు. మన కంపెనీకి ఒక వాల్యూ ఉంది. చూడగానే ఇంప్రెస్ కావాలి. సార్, ఇంత లేటుగా చెప్పి మెడ మీద కత్తిపెట్టి చేయమంటే చేయడం కష్టం సార్. క్వాలిటీ కావాలంటారు, టైం ఇవ్వనంటారు. నేను చేసిందేమో మీకు నచ్చదు, మీకు కావాల్సింది నేను ఇవ్వలేను. ఎలా సార్? అనంతరామ్ గారు, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఏం లేదు నవీన్ గారు, సాయంత్రంలోగా ప్రాజెక్ట్ వర్క్కి టెండర్ వేయాలి. రిపోర్ట్స్ తయారు చేసి పంపించాలి. ఎన్ని రకాలుగా వేసినా సాటిస్ఫాక్షన్ ఉండటం లేదు. ఇదిగో లోపల జై కూడా సేమ్ ఫీలింగ్ తో ఫైల్ ఇసురు కొట్టి తలపట్టుకుంది. ఎక్కడ సార్? ఇంతకాలం ఈ విషయాలన్నీ కృష్ణ గారు చూసుకునేవారు. ఆయనకి ఇవన్నీ బాగా తెలుసు. నన్ను సడన్ గా రిపోర్ట్ తయారు చేయమంటే ఎలా చెప్పండి సార్? నాకు అర్థం కావడానికి వారం పట్టేటట్టుంది సార్. ఇంతమంది ఉన్నారు, ఈ ఒక్క పని అందరూ చేయలేరా? ఇది కనుక మిస్ అయితే ఎంత లాస్ అవుతావో తెలుసా? అనంతరామ్ గారు, దీని విషయం మీరైనా కాస్త ముందుగా చూసుకోవాలి కదా. ఎక్కడ మేడం? కృష్ణ గారికి నేను ముందే చెప్పాను. ఆయన మానేయడంతో ఈ ప్రాబ్లం వచ్చింది. అసలు కృష్ణ జాబ్ ఎందుకు మానేశాడు? ఏమోనండి, తెలీదు. ఎవరైనా ఎంతకాలం ఒకే చోట చేస్తారు? ఎవరు అవకాశం బట్టి వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్ళారని మనం వర్క్ ఆపుకొని కూర్చోలేం కదా. ఏ మాట కామాటే చెప్పుకోవాలి మేడం. ఇలాంటి ప్రాజెక్టులకి కృష్ణ గారు రిపోర్ట్ తయారు చేసి టెండర్ వేస్తే 100% మనకే వస్తుంది. అంత టాలెంటెడ్ పర్సన్ మేడం అతను. ఇస్ ఇట్? అవును సార్. ఇప్పటికైనా తను వచ్చాడంటే కరెక్ట్గా తనకి ఒక్క 1 అవర్ చాలు, అన్నీ రెడీ చేసి ఇవ్వగలడు. అతను రాడు. ఉద్యోగం మానేసి వెళ్ళిన మనిషి ఎలా వస్తాడు? అయినా అతను ఎలా చేశాడు అనుకోవడం కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలో అదే ఆలోచించండి. ఆల్రెడీ టైం 11 అయిపోయింది. ఇంకెవరి హెల్ప్ అయినా తీసుకోండి. నేను టెండర్ వాళ్ళని అడిగి 7 o'clock వరకు ఆపగలను. ఈ లోపు ఏదో ఒకటి చేయండి. ట్రై చేస్తాను మేడం. ట్రై చేస్తారు, అంతేగాని పక్కగా చేస్తామని మాత్రం చెప్పరు కదా. జయ్, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో, రిలాక్స్ అవ్వు. ఈ ప్రాబ్లం నేను చూసుకుంటాను. అది కాదు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. గో, రిలాక్స్, ట్రస్ట్ మీ. ఓకే? ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. ఏమైంది? తెలియదు సార్, జనాల గుమ్ము కూడా. సార్, ఎవరో అమ్మాయి నడి రోడ్డు మీద పడిపోయింది. కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.
చుట్టుపక్కల ఆటోలు కూడా లేదు సార్, కొంచెం సాయం చేయండి. అదేం కుదరదయ్యా. ఇదేనా ట్యాక్సీ అనుకున్నావా? తప్పుకో. డ్రైవర్ పద చూద్దాం. అది కాదు సార్, వాళ్ళు ఎవరో ఏంటో మనకెందుకు సార్? పోలీసులతో గొడవలు అవుతాయి. చాలే నోర్మై. అవతల మనిషి కష్టంలో ఉంటే మనకెందుకు లేని వెళ్ళిపోతామా? అంతమంది జాలు చూపిస్తుంటే పదా. అమ్మా చందు, చందు, అమ్మా చందు, ఏమైంది తల్లి? అమ్మా చందు. సార్, ఈ అమ్మాయి మీకు తెలుసా? తెలుసా ఏంటయ్యా? ఈ అమ్మాయి నా మనవరాలు. చూస్తావరా? పట్టు, పట్టండి బాబు. ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదు డాక్టర్. రోడ్డు మీద స్పృహ తప్పి ఉంది. తీసుకొని వచ్చాను. అంటే తను మీకేం కాదా? నా మనవరాలేనండి. ముందు తన సంగతి చూడండి. ఏమేం టెస్టులు కావాలో అన్ని చేయండి. ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్. త్వరగా. అలాగే, లోపలికి తీసుకురండి. అయ్యో, ఏమై ఉంటుంది? ఎందుకు ఇలా పడిపోయింది? ఈ కృష్ణకుడు సమయానికి ఫోన్ తీయడు. అరే, నువ్వు ఒకసారి ఆఫీస్కి వెళ్ళి. వద్దులే, నువ్వు ఇక్కడే ఉండు. మళ్ళీ ఏ అవసరం పడుతుందో ఏమిటో. అలాగే సార్. జయంతికి ఫోన్ చేసి చెప్తాను. ఎందుకులే అనవసరంగా తన్ని టెన్షన్ పెట్టాం. ఏదో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. సార్, చెప్పండి డాక్టర్, ఏమైంది? నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది కదూ? అంతేనండి, ఈ కాలం పిల్లలు కడుపు నిండా తినరు, కంటి నిండా నిద్రపోరు. అందుకే చిన్న వయసుకే బీపీలు, పడిపోవటాలు. ఆ అమ్మాయి నిజంగా మీ మనవరాలేనా? అవునండి. ఎందుకు ఇలా అడుగుతున్నారు? నిజంగా మీ మనవరాలే అయితే తన విషయం మీకు తెలియకపోవడం ఏంటి? ఏమైంది డాక్టర్? మీరు చెయ్యమన్న టెస్టులన్నీ చేశాం. అది అది ఏమైందో చెప్పండి. తను నిజంగా నా మనవరాలే. ఏదైనా పర్వాలేదు, చెప్పండి. ఏంటి ప్రాబ్లం? తనకి బ్రెయిన్ ట్యూమర్, 4th స్టేజ్లో ఉంది. తను బ్రతకడం ఇంపాసిబుల్. కానీ ఇన్నాళ్ళు మీకు తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. బహుశా నిజం మీ దగ్గర దాచారేమో. నో, నో, నేను నమ్మను. మీరేదో పొరపాటు పడుంటారు. కావాలంటే మళ్ళీ ఒకసారి అన్ని టెస్టులు చేయండి. లేదంటే ఎవరి రిపోర్ట్స్ అయినా మారిపోయి ఉంటాయి. ప్లీజ్, ప్లీజ్ డాక్టర్, చెక్ చేయండి. లేదు సార్, అనుమానం వచ్చాక జాగ్రత్తగా టెస్టులు చేశాం. కన్ఫామ్గా తనకు బ్రెయిన్ ట్యూమరేనండి. మ్యాక్సిమం కొన్ని వారాలు లేదంటే కొన్ని రోజులేనండి. అది సిచ్యువేషన్. ఐఎమ్ సారీ. చెప్పకపోతే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందుకే చెప్తున్నాను. డాక్టర్, మీరు చెప్పేది నిజమేనా? ఇవిగోండి రిపోర్ట్స్. కావాలంటే ఎక్కడన్నా చూపించుకోండి. దీనికి ట్రీట్మెంట్ లేదు.
ఇంకా ఇంటికి రాలేదేంటి? హలో కృష్ణ గారు చెప్పండి. మేడం, చందు చందు మీ దగ్గర నుంచి బయలుదేరిందా? తను బయలుదేరి చాలాసేపైంది. ఎప్పుడూ ఇంటికొచ్చుండాలి, ఇంకా రాలేదా? ఇంకా రాలేదు మేడం. తన కోసమే వెయిట్ చేస్తూ ఫోన్ చేస్తున్నాను. మీరేం కంగారు పడకండి. పని మీద ఎటైనా వెళ్ళిందేమో, ఓసారి ఫోన్ చేసి కనుక్కోండి. అలాగే మేడం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వెళ్ళినా ఎంతసేపు ఉంటుందా? ఒకవేళ ఎక్కడైనా పడిపోయిందేమో. హాయ్ కృష్ణ. మీరేంటి ఎలా వచ్చారు? అంటే ఆఫీస్లో పెద్ద ప్రాబ్లం వచ్చింది కృష్ణ. ప్రాబ్లమా? అది నీ వల్లే సాల్వ్ అవుతుంది కృష్ణ. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఇది అంతకన్నా అర్జెంట్ కృష్ణ. ఇట్స్ రియల్లీ అర్జెంట్. నువ్వు హెల్ప్ చేస్తావు నమ్మకంతో వచ్చాను. ప్లీజ్ హెల్ప్ మీ. యాక్చువల్లీ జాబ్ మానేసి వెళ్ళిన మనిషిని ఇలా అడగటం ఇట్స్ నాట్ రైట్. ఐ నో దాట్. కానీ నాకు నీ అవసరం చాలా ఉంది కృష్ణ. ఐ నో this is not the right time to ask you and it's not a good time to ask you, but still though I need your help. నాతో మీరు ఒకసారి ఆఫీస్కి వస్తే ప్లీజ్ కృష్ణ. వస్తాను, కానీ చందుని కలిసి. చందుతో నేను మాట్లాడతాను కృష్ణ, లేదంటే జై చెప్తుంది. మీరు లేట్ చేస్తే కంపెనీ చాలా నష్టపోతుంది కృష్ణ. ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను. యాక్చువల్లీ జే మిమ్మల్ని పిలవాలి, బట్ నేనే వచ్చాను. ప్లీజ్, నేను చెప్తే వస్తామని ఛాలెంజ్ చేశాను కృష్ణ. దీనికి చందు గురించి ఎలా చెప్పాలి? ఇంకా చందు ఇంటికి రాలేదంటే మధ్యలో ఏమైనా జరిగిందేమో. ఏం ఆలోచిస్తున్నావు కృష్ణ? అది చందు బయటికి వెళ్ళింది, తను ఇంకా ఇంటికి రాలేదు. కృష్ణ, షీఈ్ నాట్ ఎ కిడ్. తనకి ఇల్లు తెలీదా? అవసరమైతే ఫోన్ చేయడం తెలీదా? షీ విల్ కమ్, ఓకే? అదర్వైజ్ ఐ విల్ పిక్ అప్. కమ్ ఆన్ కృష్ణ, నా మాట నెగ్గించు ప్లీజ్. సరే వెళ్దాం పదండి. దాట్స్ గుడ్. కమ్ ఆన్ కృష్ణ. తాతయ్య, ఎందుకు దాచావమ్మా ఈ నిజం? అంటే మీకు తెలిసిపోయిందమ్మా. ఎంతకాలం తాతయ్యను ఆడించే మనవరాలివే అనుకున్నాను, కానీ తాతయ్యను ఏడ్పించే మనవరాలివని నాకిప్పుడే తెలిసింది తల్లి. ఇన్నాళ్ళు కనిపించే నీ అమాయకపు నవ్వు వెనుక
ఇంత విషాదం దాగుందా? ఎవరికి చెప్పకుండా ఇంత బాధని ఎలా దాచుకున్నావమ్మా? లోపల అగ్ని పర్వతాలు బద్దలవుతున్నా పైకి పైకి ఇంత ప్రశాంతంగా ఎలా కనిపిస్తున్నావు తల్లి? తాతయ్య, మీరే ఒకసారి చెప్పారు, గుర్తుందా? ఆనందాన్ని అందరికీ పంచాలి కానీ విషాదాన్ని ఒక్కరే దాచుకోవాలని. అందుకే దాచుకున్నాను. ఇన్నాళ్ళు నీ కాపురం గురించి ఆలోచించకుండా మీ నాన్నకు పెళ్లి చెయ్యాలి అని చెప్తుంటే ఎందుకు అనుకున్నాను. అసలు విషయం ఇదని గ్రహించలేకపోయారా? మీకు అర్థమైంది కదా తాతయ్య, కానీ డాడీకి ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను వెళ్ళిపోతే ఆయన ఒంటరైపోరు. అందుకే అమ్మలాంటి జయంతి గారితో పెళ్లి చేస్తే ఆయన బాగుంటారు. ఆ తృప్తితో హాయిగా పోయేదాన్ని. కానీ నా ఆశలన్నీ డాడీ నాశనం చేశారు. అన్నీ తెలిసి కూడా జయంతి గారికి నో అని చెప్పేశారు. వెరీ బ్యాడ్ డాడీ. ఎంత గొప్పవాళ్ళమ్మా మీరు. ప్రాణం మీదకి వచ్చిన ఇద్దరూ నిజం చెప్పలేదు. నా కూతురే వచ్చి పెళ్లి చేసుకోమని అడిగినా, నీ కోరిక తీర్చే అవకాశం ఉన్నా తన భార్యను తప్ప మరో ఆడదాన్ని ఒప్పుకోను అని మీ నాన్న మొండిగా చెప్పేశాడు. వ్యక్తిత్వంలో ఒకరిని మించి ఒకరు ఎంత ఎదిగిపోయారమ్మా. ఈ రోజుకి ఈ నిజం తెలియకపోతే నాకు ఎప్పటికీ ఈ నిజం తెలిసేది కాదు కదూ. ఎందుకు తెలీదు తాతయ్య, నేను ఎక్కువ రోజులు ఉండను కదా. నా ఆయుష్ చాలా తక్కువ. నేను పోయాకైనా తెలిసేది. కానీ ఇప్పుడు మీ కళ్ళల్లో ఆ కన్నీళ్లు చూస్తుంటే మాత్రం నాకు నిజంగానే ఇప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది తాతయ్య. లేదు తాతయ్య, నేనెవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకుంటే అందరికీ తెలిసిపోతూ ఉంది. నాకు చాలా కష్టంగా ఉంది తాతయ్య. బోలెడు బాధనైనా భరించొచ్చు కానీ కోరంత జాలిని మాత్రం తట్టుకోలేము. దయచేసి నన్ను జాలిగా మాత్రం చూడొద్దు. మీరెప్పుడూ నవ్వుతూ నన్ను నవ్వించాలి. అలాగేనమ్మా, అలాగే నవ్వుతాను. నీకోసం నవ్వుతాను.
అనంతరామ్ గారు అయిపోయినాయి, మీరు ఒకసారి చూసుకోండి. వండర్ఫుల్ కృష్ణ, పర్ఫెక్ట్. యు ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. చూడండి సార్, ఎంత పర్ఫెక్ట్ గా చేశాడో. మనకు కావలసిన ఫార్మేట్ ఖచ్చితంగా ఇదే సార్. ఏంటి కృష్ణ ఇది కళా నిజమా? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇది చేయడానికి మా వాళ్ళందరూ తలలు పట్టుకొని కూర్చుంటే మీరు జస్ట్ 1 అవర్లో ఫినిష్ చేశారు ఇంత పర్ఫెక్ట్ గా. రియల్లీ యు ఆర్ గ్రేట్ కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. అనంత్ గారు సార్, ఇవి తీసుకెళ్లి ప్రాసెస్ చేయండి. జయంతి సైన్ తీసుకుని పంపించండి. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తారు మీరు? నో వే. కమ్ టు జయ్. ఓకే, లెట్స్ గో. సార్ అది కాదు సార్. కమ్ కృష్ణ. జయ్, నీకు గుడ్ న్యూస్ చెప్పనా? మన కృష్ణ గారు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎంత బాగా చేశారో తెలుసా? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇట్స్ పర్ఫెక్ట్. మేడం, ఇవిగోండి రిపోర్ట్స్. మీరు టైం ఎక్స్టెన్షన్ అడగాల్సిన అవసరం లేదు. మనం 5 గంటలకల్లా పంపించేయగలం. ఇంకా మనకి చాలా టైం ఉంది.